నీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఎవరినైనా ప్రశ్నిస్తాను, ఎవరైనా నిలదీస్తానని మాట్లాడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు నీతో పాటి. మీరిద్దరు అలయన్స్. ఇంత జరుగుతున్న ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉండి రాయలసీమ ప్రాంత ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ఎందుకు నీ యొక్క పరిధిలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు అని అసత్యమైనటువంటి మాటలు చెప్పినట్టుగా ఇప్పుడు ప్రూవ్ అవుతోంది. మరి ఇంకొక మాట మాట్లాడుతూ రేవంత్ గారు, నేను అనేకమైనటువంటి ప్రయోజనాలు రాష్ట్ర ప్రభుత్వానికి చేశాను చెప్తే 2 రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇది ఒకటే మచ్చుకు చెప్పారు. ఇంకా ఏ రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడో మాకైతే భయాందోళనగా ఉంది. కేవలం నీ యొక్క కేసులకు భయపడే తాకట్టు పెట్టామేమో అనిపిస్తూ ఉంది. ఎవరన్నా అటువంటి ప్రయోజనాలు తాకట్టు పెడతారా అని? ఈరోజు నీ చేత్తో స్వయంగా నువ్వే మరణశాస్త్రం రాసావు కదా రాయలసీమకి. క్షమాపణ చెప్పాల్సినటువంటి క్షమాపణ కాదు, నువ్వు రాజకీయాల నుంచి వైదొలగాల. లేదు నీకు అంత ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు, రాయలసీమ ప్రాంతం మీద విద్వేషం ఉన్నప్పుడు చెప్పు, మా దారి మేము చూసుకుంటాం, మా బతుకులు మేము బతుకుతాం. హైకోర్టు ఇస్తే హైకోర్టు వద్దంటివి, లా యూనివర్సిటీ వస్తే నిర్దాక్షిణ్యంగా తరలిస్తేవి. ఇంత ద్వేషం పెట్టుకొని ఒక ప్రాంతం పైన అన్యాయం కాదా ఇది?